గుడ్ మార్నింగ్. ఇప్పుడు నాకు టైం మార్నింగ్ 5 అవుతుంది. లండన్ అనే ఊర్లో నాకు ఈరోజు షూట్ ఉంది. సో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్లో స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక బస్ తీసుకోవాలన్నమాట. యూనియన్ స్టేషన్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో 6 o'clockకి నాకు బస్సు ఉంటుంది అక్కడ నుంచి. అండ్ 2.5 hour జర్నీ అనమాట. సో లండన్ అనే ఊర్లో నేను చదువుకున్నాను. 2017లో అక్కడ ఉన్నా నేను. అండ్ దెన్ 7 months మళ్ళీ బయట వెళ్ళిపోయా. బట్ ఇప్పుడు వెళ్తున్నా ఈరోజు చాలా ఇయర్స్ తర్వాత. ఎక్సైటెడ్. లెట్స్ గో. సో ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. ఆన్ ద వేలో నేను ఎక్కిన ఊబర్ పంచర్ అయింది. కార్ టైర్. మళ్ళీ ఇంకొక కార్ బుక్ చేసుకొని వచ్చా. ఐ హ్యావ్ లైక్ 6 minutes ఉంది బస్కి. ఈ బస్ మిస్ అయిపోతే నేను ఆ షూట్కి వెళ్ళలేను. ఇంకా ఊబర్ తీసుకోవాలి ఆ షూట్ దాకా. అదొక 200 అవుతుంది. ఓ మ్యాన్, 200 అంటే రూపీస్ కాదు, డాలర్స్. జస్ట్ 12,000. సో ఇది మా స్టేషన్. సో అన్ని బస్సులు ఇక్కడే ఎక్కాలి. బస్సు వెయిట్ చేస్తున్నాడు. ఇది మన బస్సు. ఇక్కడ జనరల్లీ లగేజ్ పెడతారు. ఎంత చూడండి. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఏమన్నా తినేసి వెళ్తా షూట్కి. ఎవ్రీథింగ్ బేగల్ అని ఉంటుంది, అది కావాలి నాకు. కాఫీ అవసరం లేదు, కానీ అది కావాలి. రౌండ్గా ఉన్నాయా. పీకన్ టాట్ బాగుంటుంది. అది కస్టర్డ్ టాట్. అది కొంచెం జాపనీస్ స్టైల్ ఉంటుంది, బట్ దట్స్ ఆల్సో గుడ్. ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే తినండి. ఇదే మన షూట్ లొకేషన్ ఈరోజు. ఫోర్లెస్. ఇది వన్ ఆఫ్ ద నైసెస్ట్ జిమ్స్ ఇన్ కెనడా. మాకు మేజర్ అంటే ఒక 3-4 జిమ్లు ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. యా, మంచి డీల్ అని చెప్పాలి. మంచి గిగ్. 8 hours ఉంటుంది నా షూట్. సో ఇది కొత్త జిమ్ అనమాట. కొత్తగా ఓపెన్ చేశారు ఈ లొకేషన్లో. దాన్ని ప్రమోట్ చేయడానికి పిలిచారు నన్ను. ప్రమోట్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేను మోడల్. సో ఐ హ్యావ్ టు షూట్. బట్ యా, ఇవి మా లాకర్స్ అనమాట. ఇవి చేంజ్ రూమ్స్.
ఇంకా యూసీ ఎక్విప్మెంట్ అంతా ఇది కొంచెం అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు జిమ్. సో అది మసాజ్ చేయాలన్నమాట. సో ఇంతసేపు మసాజ్ చైర్లో కూర్చోన్నాను, జస్ట్ రిలాక్సింగ్గా మసాజ్ చేసుకుంటా అంతే. వాళ్ళు కావాల్సిన షూట్లు వాళ్ళే చేసుకున్నారు. ఐమ్ జస్ట్ రిలాక్సింగ్ అంతే. కొన్ని షూట్స్ ఇట్లే ఉంటాయి, జస్ట్ వర్కౌట్ చేయాలి, తిరుగుతూ ఉండాలి, ట్రెడ్మిల్ పైన నడుస్తూ ఉండాలి ఈరోజు అంతే. అయ్యే వాళ్ళ కాంటెంట్ అయ్యే రికార్డ్ చేసుకుంటారు. వర్కౌట్ చేస్తున్నా, వర్క్ కూడా చేస్తున్నాను, అందరూ 2 in 1. అదేంటి రౌండ్గా ఉంది, సన్ఫ్లవర్ లాగా అనుకుంటున్నారా? నా కళ్ళకి అది స్ట్రేంజర్ థింగ్స్లో ఏలియన్స్ లాగా ఉంది. దాన్ని నోట్ తెరిస్తే ఎలా ఉంటాయి అలా ఉంది. బట్ ఇట్స్ లైట్ సాఫ్ట్ బాక్స్ అంటారు. స్టాండ్ ఉంటుంది, లైట్ వస్తుంది దాంట్లో, జస్ట్ లైట్. ఇప్పుడు కోవెన్ గార్డెన్ అనే ప్లేస్కి వచ్చా. షూట్ అయితే అయిపోయింది. 2 hours ఉంది నాకు టైం. ఐ హ్యావ్ టు కిల్ ఇట్. ఈ 2.5 hours ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఇది కోవెన్ గార్డెన్ అని ఒకటి ఉంది, మార్కెట్ అనమాట. జస్ట్ ఇంకొక 2 hours ఎలాగో టైం పాస్ చేయాలి కదా. ఆ తర్వాత బస్ స్టాప్కి నడిచి వెళ్ళిపోవచ్చు. బట్ యా, ఇప్పుడైతే చూస్తున్నాం, జస్ట్ ఎక్స్ప్లోరింగ్. చాలా రోజుల నుంచి లాటరీ టికెట్ తీసుకోవాలి, దాన్ని స్క్రాచ్ చేయాలి అని ఉన్నా. అంటే ఏమొస్తుంది, లాటరీ కొట్టేయాలని కాదు, బట్ అంటే ఇలా ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి అని. దాన్ని స్క్రాచ్ చేస్తే ఏమవుద్ది, మనీ వస్తుందా అని. సో ఈరోజు లక్కీగా నేను ఈ ప్లేస్కి వచ్చాను. ఈమె మొత్తం కంపెనీయే మొత్తం టికెట్లు అమ్ముతుంది అనమాట, ఆమె బిజినెస్సే అది. చూపిస్తాను మీకు. ఇవన్నీ టికెట్స్ అనమాట, లాటరీ టికెట్స్. సో ఇది ఆడితే 7,500 75,000 వరకు విన్ చేయొచ్చు, అలా ఉన్నాయి. సో నేనైతే ఒక 3 కార్డులు తీసుకున్నాను. ఇది అండ్ దెన్ ఇది $10, ఇది $5, 10 మొత్తం $20 పెడుతున్నా. బట్ ఇదంతా జస్ట్ స్క్రాచ్ చేయడం, దాంట్లో నంబర్స్ ఉంటాయన్నమాట. సో విల్ సీ హౌ మచ్ ఐ విన్. అసలు విన్ అవుతుందా పోతుందా నాకు తెలీదు, కానీ చూద్దాం. సో ఇక్కడ పెట్టిందాము ఆల్రెడీ, ఇక్కడ లిస్ట్ అంతా పెట్టింది చూసారా. సో బేసిక్గా వాళ్ళు కొనుక్కొని స్క్రాచ్ చేసి ఇక్కడ విన్ అయినవి అనమాట. సమ్ పీపుల్ వాంట్ 100, సమ్ పీపుల్ వాంట్ సంథింగ్ ఎల్స్. సో అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేజర్ ఉన్నాయి చూడండి. యా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ అంట. ఇది అయితే 50 million అలా ఉన్నాయి. ఐ మీన్ నాకు ఎప్పుడు తెలీదు, బట్ చూద్దాం. అగైన్ బెట్టింగ్లకి బానిస కాదండి, ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని తీసుకుంటున్నాం. మీకు చూపించాలి కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది. తప్పుగా అనుకోకండి, జస్ట్ సేయింగ్ ఊరికే చెప్తున్నాను. సో 3 తీసుకున్నాను $20 పెట్టి, అంటే 65 వేసుకుంటే అరౌండ్ 1,800 సంథింగ్ పెట్టా. జస్ట్ ఏమవుద్దని చూద్దాం, ఈ వీడియో కోసమనే చేస్తున్నాను. సో ఇక్కడ కొన్నోళ్ళు 250,000 విన్ చేశారంట ఆమె చెప్తుంది. ఇక్కడ ఇంకా ఉన్నాయి ఈ మూడిటికి. ఇది 50 million గెలవచ్చు, 28 million గెలవచ్చు, 250K గెలవచ్చు. ఇది $1 టికెట్, $3, $5 అంట. అవి కూడా తీసుకుంటా వెళ్ళేటప్పుడు. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఆ 2 అవి ఆడాను, అవి రాలేదు నాకు. సో ఐమ్ ట్రయింగ్ దీస్ 2. ఇదేంతో క్యాష్ ఫర్ లైఫ్ అంట. సో బేసిక్గా దీన్ని స్క్రాచ్ చేస్తే వీక్కి $1,000 ఇస్తాడంట. ఇది అయితే అప్ టు 3,500 ఎర్న్ చేయొచ్చు అని ఉంది. ఇంట్రెస్టింగ్ కదా. సో చూద్దాం మరి. సో స్క్రాచ్ చేశాను. సో బేసిక్గా ఇవి 3 కనిపిస్తున్నాయి సింబల్స్. ఇవి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇవి మ్యాచ్ అయితే ఆల్ 3 యూ కెన్ మేక్ అప్ టు 88,000. ఇక్కడ ఎంత అయితే రాశాడో అంత వస్తుంది. సో యూ హ్యావ్ 10 chances అన్నట్టు. సో
నాకు ఒక్క దాంట్లో కూడా రాలేదు చూడండి. సో ఇందులో $5 పోయింది. ఇది చూద్దాం. సేమ్ ఇక్కడ ఇవి ఏవైనా కలిసి వచ్చింటే నాకు $50 $20 అలా వచ్చేది. ఇక్కడ నంబర్స్ ఉన్నాయా, ఈ నంబర్స్ వీటిల్లో ఏదైనా ఇక్కడ తగిలితే ఐ కుడ్ మేక్ మనీ అనమాట. 100, 500, 100,000 చూసారా ఎలా ఉన్నాయి నంబర్స్. అగైన్ అదే లాటరీ అంటే మరి. ఓకే, ఇది అయిపోయింది. ఇది కూడా రాలేదు. ఇది క్యాష్ బ్లో అవుట్ అంట బేసిక్గా. ఇదేంటి, సేమ్ థింగ్. పైన నంబర్స్ ఉన్నాయా, ఇక్కడ ఏదైనా ఒక నంబర్ మ్యాచ్ అవ్వాలి కింద వచ్చిన వాటిల్లో తగిలితే యూ కెన్ మేక్. ఇక్కడ ఎంత అయితే నంబర్ కనిపిస్తుందో అంత మనకి ఇస్తారు. ఇది బోనస్ గేమ్స్ అనమాట. ఇక్కడ 25, 100 అలా ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ లాటరీ టికెట్లు చూపించాలి, వీడియో చేయాలి అని. సో ఈరోజు చూపిస్తున్నా. జనరలీ మనీ కొనుక్కొని వేస్ట్ చేయడం ఓకే, కానీ ఈరోజు అట్లీస్ట్ వీడియో వస్తుంది నాకు. ఐ కెన్ షో యూ సంథింగ్, కాంటెంట్ వస్తుంది కదా. సో ఆ స్ట్రాటజీతోనే తీసుకున్నా. ఎనీవే, వాట్ డూ యూ థింక్? మనీ వేస్ట్ చేయకరా అంటారా? నేను చేయనండి జనరలీ. యా 2. సో మళ్ళీ ఒక $20కి డిఫరెంట్ టికెట్స్ తీసుకున్నాను. $19కి. ఓ మై గాడ్, ఇవన్నీ లాటరీ టికెట్లు. ఎప్పుడు నేను తీసుకోలేదండి. ఓకే, దీస్ ఆర్ టుడే అంటే ఈరోజు లాటరీ జరుగుతుంది 2 millionకి. సో వి నెవర్ నో. సో దిస్ ఈజ్ లైక్ 5 million అంట. ఓకే, సో టికెట్ కొనుక్కున్నాక అన్నీ ఇలా స్క్రాచ్ చేయాలి. దాంట్లో మ్యాచింగ్ నెంబర్స్ అట్లీస్ట్ 3 వస్తే యూ కెన్ విన్. అందులో ఎంత వచ్చింటుందో అక్కడ నెంబర్ రాస్తుంటుంది. ఇలా మిషన్ ఉంటుంది, ఇక్కడ వచ్చి స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే విన్ అయ్యారా లేదా అని చెప్తుంది. ఇక్కడ వచ్చిందిగా నాట్ ఏ విన్నర్ అంట. నాట్ టుడే, ఓకే, సమ్ డే ఐ విల్ విన్. సో ఈరోజు అబౌట్ $40 ఖర్చు పెట్టాను నేను జస్ట్ లాటరీస్ అని. చూసారుగా ఏం పిక్ చేశానో, డిఫరెంట్ ఉన్నాయి. ఎప్పుడు ఆడలేదు, బట్ చూపించాలని చేస్తున్నా. హోప్ యూ లైక్ ఇట్. ఇప్పుడే అన్నీ స్క్రాచ్ చేసి ఏమీ రాకుండా బయటకు వచ్చా. వాళ్ళు ఎన్ని స్టోర్స్ ఉన్నాయి చూడండి నా చుట్టూ. నైస్, ఏదో ఒకటి తినాలి. లెట్ మీ సీ. సో డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ సెల్లింగ్ ఫుడ్. కొన్ని అయితే చూడండి వాట్ దే ఆర్ సెల్లింగ్, మీకే అర్థం అవుతుంది. సెరామిక్స్, ప్లాన్స్. ఐ డోంట్ నో విచ్ ఈజ్ విచ్. ఒకటైతే పకోడా, ఒకటైతే ఆనియన్ బజ్జీ. ఏదైతే ఏదో మరి. ఓకే, మీకే తెలియాలి. ఇప్పుడు బ్యాక్ టు లాటరీస్. ఒక అమ్మ ఉంటుంది, ఒక ముస్లాం అనమాట, హెలెన్ గ్యాట్జెల్ అని. ఆమె లైఫ్ టైంలో షీ వాంట్ లాట్ ఆఫ్ లాటరీస్. ఏదైనా మనీ ఎర్న్ చేయాలన్నా ఏదైనా కానీ ఆమె లాటరీ తీసుకుంటుంది, మేనిఫెస్ట్ చేస్తుంది. అది నాదే నాదే అనుకుంటా గెలిచేస్తుంది సమ్హౌ. ఆమె గురించి ఒక కేస్ స్టడీ ఉంది, హెలెన్ గ్యాట్జెల్ ఆర్ హ్యాట్జెల్. గూగుల్ చేయండి, పెద్ద కథే ఉంటుంది ఆమెతో. బట్ యా, లాటరీ అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. అందరికీ వర్కౌట్ అవుద్దా అని అనలేము, బట్ చాలామంది ఆడుతుంటారు. కొందరు విన్ అవుతారు, కొందరు ఓడిపోతారు. మనం ఎప్పుడైనా ఆడేటప్పుడు పెట్టే అమౌంట్ ఓకేనా అనుకుని చేయాలి. అదే పనిగా కూర్చొని ఆడుతూ ఉంటే వ్యసనం అంటారు కదా, అది. టైం అయితే 7 వరకు ఇక్కడ ఉండొచ్చు. సో అరౌండ్ 6:30 అలా అవుతుంది. తర్వాత ఒక 30 minutes అక్కడ నుంచి చిల్ అవ్వాలి. వీడియో నచ్చుతుందా? హౌ ఈజ్ ఇట్? ఎలా ఉంది చెప్పండి. సో ఇప్పుడు చాయ్ చెప్పాను నేను. ఇది మసాలా చాయ్, మసాలా టీ. గ్లాస్ చూడండి. 16 years నుంచి ఇదే లొకేషన్లో బిజినెస్ నడుపుతున్నాను అన్న. దట్స్ క్రేజీ. 16 years అంట. అబౌట్ 6-7 years అవుతుంది నేను లండన్ వచ్చి. ఇక్కడ నేను చదువుకున్నాను, ఫర్ 8 months ఉన్నాను. తర్వాత వెళ్ళిపోయా బయటికి.
ఎప్పుడైనా వన్ డే ఒక రోజు ఎప్పుడైనా వచ్చి ఏదైనా షూట్ ఉంటే చూసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ ఉండి చూసి నిదానంగా ఉండడం ఎంజాయ్ చేయడం అలా ఏం లేదు. ఇది చూడండి, ఇది ఐస్ రింక్ అంటారు. ఇక్కడ స్కేటింగ్ చేయొచ్చు అనమాట. లుక్ అట్ ఇట్. మనకు స్కేటింగ్ షూస్ ఉంటే ఇక్కడ స్కేట్ చేయొచ్చు. ఆ వైబ్ చూసారా ఎలా ఉందో. ఇంకా క్రిస్మస్ వైబ్ అలానే ఉంది. క్రిస్మస్ కూడా అయిపోయింది. కోవరెంట్ మార్కెట్ దీంట్లోకి వెళ్ళా ఇంతసేపు. చూపించిన ప్లేస్లన్నీ దీంట్లోయే. సో ఇంకా ద వైబ్. చిన్న సిటీ కదా, కొంచెం పీస్ఫుల్గా ఉంది. ట్రాఫిక్ లేదు, మనుషులు బయట లేరు. ఇక్కడ ఉందా కెనడా లైఫ్ అని. ఇందులో గేమ్స్ జరుగుతాయి, ఐస్ హాకీ అలాగా. ఐస్ హాకీ అనేది ఒక పాపులర్ స్పోర్ట్ కెనడాకి. ఇంకేముంది, ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. హ్యాడ్ అ గుడ్ డే. ఒక $40 అలా పోగొట్టుకున్నాను లాటరీ అని ఆ టికెట్స్ చూపించి. బట్ అగైన్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. వీడియో కనుక్కోండి. ఎప్పటి నుంచో చూపించాలి అనుకున్నా, చూపించా. ఇంకా టికెట్స్ ఉన్నాయి, బట్ స్క్రాచ్ చేసి నాకు వచ్చిందా అనేది ఒక 1 వీక్లో ఆన్లైన్లో చూడాలి. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా వెల్ అండ్ గుడ్. ఇట్స్ ఆల్ ఇన్ ద ఫేట్. అంతే, ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. కాంటెంట్ ఎలా ఉందో చెప్పండి. నాకేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమన్నా చూడాలంటే చెప్పండి. ఐ విల్ కవర్ ఇట్. ఓకే, హ్యావ్ అ వండర్ఫుల్ డే. బాయ్.